నమస్కారం. గత ఎపిసోడ్లో మనం డాక్టర్ హానిమాన్ గురించి, అప్పటి వైద్య విధానాలపై ఆయనకున్న అసంతృప్తితో హోమియోపతిని ఎలా ఒక కొత్త సంస్కరణగా ప్రారంభించారో మాట్లాడుకున్నాం. అవును. అప్పటి వైద్య విధానాలు అవి రోగులకు తాత్కాలికంగా ఉపశమనమిస్తున్నా ఆ తర్వాత వాళ్లను మరింత బలహీనపరుస్తున్నాయని హానిమాన్ గమనించారు. దాని ఫలితమే ఈ సున్నితమైన సమగ్రమైన వైద్య విధానం. అయితే ఈరోజు మనం హోమియోపతిని ఇతర వైద్య విధానాల నుండి ఏ విషయాలు ప్రత్యేకంగా నిలబెడతాయో కొంచెం లోతుగా చర్చిద్దాం. అసలు దీని ప్రత్యేకతలేంటి? హోమియోపతిలో అతి ముఖ్యమైన ప్రాథమిక సూత్రం ఒకటుంది. మేము రోగానికి కాదు, రోగికి చికిత్స చేస్తాం. రోగికి చికిత్స, రోగానికి కాదు. అవును. మాకు వ్యాధి పేరు ముఖ్యం కాదు, ఆ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తిత్వం ముఖ్యం. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. కొంచెం ఉదాహరణతో వివరిస్తాలా? ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? తప్పకుండా. ఇది చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఒక ముగ్గురు వ్యక్తులు జ్వరంతో వచ్చారనుకుందాం. సరే. ఒకరికి వర్షంలో బాగా తడిసిన తర్వాత ఒళ్ళు నొప్పులతో జ్వరమొచ్చింది. అతనికి అస్సలు విశ్రాంతి ఉండదు. మంచం మీద అటూ ఇటూ కదులుతూనే ఉంటాడు. ఓకే. ఇక రెండో వ్యక్తి, అతనికి నిద్రలేమి వల్ల జ్వరమొచ్చింది. తీవ్రమైన తలనొప్పి, చాలా మగతగా ఉన్నాడు. మూడో వ్యక్తేమో ఎండలో తిరిగి వచ్చిన తరువాత ముఖమంతా ఎర్రగా కందిపోయి భరించలేని వేడితో తీవ్రమైన జ్వరంతో వచ్చాడు. ముగ్గురిది జ్వరమే, కానీ కారణాలు, లక్షణాలు వేర్వేరుగా ఉన్నాయి. ఖచ్చితంగా. హోమియోపతిలో ఈ ముగ్గురికి జ్వరానికి చెప్పి ఒకే మందివం, వాళ్ళ వ్యక్తిగత లక్షణాలను బట్టి. మొదటి వ్యక్తికి ఒక మందు, రెండో వ్యక్తికి వేరొక మందు, మూడో వ్యక్తికి ఇంకో మందిస్తాం. ఇక్కడ జ్వరమనేది ఒక సాధారణ లక్షణం మాత్రమే. అంతే. ఆ జ్వరాన్ని ఆ వ్యక్తి శరీరం, వాళ్ల మనస్సు ఎలా వ్యక్తపరుస్తున్నాయన్నదే మాకు ముఖ్యం. అర్థమైంది. ప్రతి వ్యక్తికి చికిత్స పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. దీనినే ఇండివిడ్యువలైజేషన్ అంటాం. వ్యక్తిగత చికిత్స. అందుకే వైద్యుడు రోగి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా వింటాడు. ఏమేమి పరిగణనలోకి తీసుకుంటారు? వారి శారీరక, మానసిక, ఉద్వేగభరిత స్థితులు, ఏవి వారి బాధను పెంచుతాయో, ఏవి తగ్గిస్తాయో, మేం వాటిని మొడాలిటీస్ అంటాం. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఓకే. అందుకే నిజం చెప్పాలంటే మాకు డయాగ్నోస్టిక్ రిపోర్టుల కన్నా రోగి చెప్పే లక్షణాలే ప్రామాణికం. అవునా? రిపోర్టుల కన్నా రోగి మాటకే విలువ? ఒక రకంగా అవును. ఎందుకంటే రిపోర్టులు వ్యాధి యొక్క ఫలితాన్ని చూపిస్తాయి, పాథాలజీ. కాని ఆ వ్యాధికి మూలకారణాన్ని గాని, ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతను గాని చూపించలేవు కదా. నిజమే. అయితే చికిత్స లక్ష్యం కేవలం ఆ లక్షణాల నుండి ఉపశమనం కలిగించడమేనా, లేక అంతకంటే ఎక్కువ ఉందా? మంచి ప్రశ్న. మా లక్ష్యం తాత్కాలిక ఉపశమనం కాదు. మా లక్ష్యం సున్నితమైన, శాశ్వతమైన స్వస్థత. శాశ్వతమైన స్వస్థత. అవును. హోమియోమందులేం చేస్తాయంటే అవి శరీరంలోనే జీవశక్తిని, వైటల్ ఫోర్స్ లేదా ప్రాణశక్తిని ఉత్తేజపరుస్తాయి. ఓకే. ఆ తర్వాత శరీరం తనను తాను బాగుచేసుకుంటుంది. అందుకే చికిత్స తర్వాత రోగి తన ప్రధాన సమస్య నుండి బయటపడటమే కాకుండా మొత్తం మీద చూస్తే మరింత ఆరోగ్యంగా, శక్తివంతంగా మారతాడు. మీరిందాక అణిచివేత సప్రెషన్ అనే పదం వాడినట్టున్నారు. హోమియోపతి దృష్టిలో దానర్థం ఏమిటి? అది చాలా ముఖ్యమైన విషయంగా అనిపిస్తోంది. ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఉదాహరణకు, చర్మంపై గజ్జి లేదా తామర లాంటి సమస్య వచ్చిందనుకోండి. సరే. దానికి ఏదైనా చాలా శక్తివంతమైన ఆయింట్మెంట్ రాస్తే అది పైకి కనబడకుండా పోతుంది. కాని దాని మూల కారణం లోపరే ఉండిపోతుంది. సమస్య పోలేదంటారు? పోలేదు, కేవలం అణచివేయబడింది. హోమియోపతి ప్రకారం ఈ అణచివేత వ్యాధిని శరీరం లోపలికి, ఇంకా ముఖ్యమైన అవయవాల వైపు నెట్టివేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల భవిష్యత్తులో ఆస్తమా లేదా ఇతర తీవ్రమైన సమస్యలు రావొచ్చు. చర్మవ్యాధి అనేది నిజానికి శరీరం లోపలి సమస్యను బయటకు పంపే ఒక ప్రయత్నం. దాన్ని మేమలా భావిస్తాం. ఓ, పైకి కనిపించేదాన్ని అణిచివేయడం వల్ల లోపల సమస్య పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే హోమియోపతి పైపైన కనిపించే లక్షణాలను అణిచివేయకుండా వ్యాధి యొక్క మూల కారణంపై పనిచేస్తుంది.
హానెమాన్ ఈ మూల కారణాలను మయాజమ్స్ అని పిలిచారు. మయాజమ్స్ అవును, అంటే వంశపారంపర్యంగా వచ్చే కొన్ని బలహీనతలన్నమాట. అంటే ఇది కేవలం శారీరక చికిత్స కాదన్నమాట, మనస్కి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నట్టుంది. ఎంతమాత్రం కాదు, మనస్థితే అన్ని రోగాలకు మూల కారణం అని ప్రకటించిన మొదటి వైద్యులలో హానేమాన్ ఒకరు. ఆయన కాలం కన్నా చాలా ముందున్నారు. నిస్సందేహంగా కోపం, అసూయ, దుఃఖం వంటి ప్రతికూల భావోద్వేగాలు మన శరీరంలో ఒక రకమైన ప్రతికూల శక్తిని సృష్టించి వ్యాధులకు దారితీస్తాయని హోమియోపతి బలంగా నమ్ముతోంది. అందుకే మీరు రోగి యొక్క మానసిక స్థితికి అంత ప్రాముఖ్యత ఇస్తారా? ఒక హోమియోపతి రోగి యొక్క మానసిక స్థితికి, వారి భయాలకు, ఆందోళనలకు, వారి వ్యక్తిత్వానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే మా దృష్టిలో మనసు, నాడీ వ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. దీనికి ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఒకసారి పదే పదే టాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్న ఒక బాబుని తీసుకొచ్చారు. ఆ బాబుకి సర్జరీ చేయించాలని ఆలోచిస్తున్నారు. కేసు వింటున్నప్పుడు తెలిసింది, ఇంట్లో తమ్ముడు పుట్టినప్పటినుంచి ఆ బాబుకి రాత్రిపూట ఒంటరిగా వదిలేస్తారేమోనని భయంకరమైన పీడకలలొస్తున్నాయని. ఓ మేము టాన్సిల్స్కు మందివ్వలేదు. ఆ ప్రత్యేకమైన భయానికి, అసూయకు సంబంధించిన మందిచ్చాం. కొన్ని నెలల్లో ఆ పీడకలలు ఆగిపోయాయి. వాటితో పాటే టాన్సిల్స్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇది మనసు, శరీరం యొక్క విడదీయరాని సంబంధానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది చాలా అద్భుతంగా ఉంది. సరే, హోమియో మందులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి అంటారు కదా, అవి అందరికీ సురక్షితమేనా? ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీల విషయంలో. అవును, ఇది హోమియోపతి యొక్క మరో గొప్ప లక్షణం. ఈ మందులు భౌతిక స్థాయిలో కాకుండా శక్తి స్థాయిలో పనిచేస్తాయి. అందుకే ఇవి విషపూరితం కావు, ఎలాంటి దుష్ప్రభావాలుండవు. అందుకే సురక్షితమంటారు. అవును, అందుకే పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఇలాంటి సున్నితమైన వారికి కూడా చాలా సురక్షితమైనవి. ఇప్పుడు మనం చూస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో, అంటే క్రానిక్ డిసీజెస్ విషయంలో హోమియోపతి పాత్ర ఏమిటి? నిజానికి నేటి జీవనశైలి వ్యాధులు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మైగ్రేన్లు, అలెర్జీలు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకే హోమియోపతి మరింత అవసరం. ఎందుకని? ఎందుకంటే ఈ వ్యాధులు లోతైన అసమతుల్యతను సూచిస్తాయి. హోమియోపతి కేవలం లక్షణాలను నియంత్రించదు, వ్యక్తి యొక్క ప్రత్యేకమైన బలహీనతను, ఆ మూల కారణాన్ని అంటే మయాజమ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకే ఈ సంక్లిష్టమైన సమస్యలకు ఒక సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది. అంటే మందులపై ఆధారపడటాన్ని సృష్టించడం దీని లక్ష్యం కాదన్నమాట. ఎంతమాత్రం కాదు, వ్యక్తి యొక్క స్వంత జీవశక్తిని బలోపేతం చేసి వారికి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యం. చాలా ధన్యవాదాలు. ఈరోజు మన చర్చలో హోమియోపతి అనేది కేవలం మందులిచ్చే విధానం కాదని, అదొక సంపూర్ణమైన, వ్యక్తిగతమైన, లోతైన శాస్త్రమని చాలా స్పష్టంగా అర్థమైంది. నిశ్చయంగా అదే దాని ఆత్మ. ఈరోజు చర్చ ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. మన చిన్న చిన్న అలవాట్లు, మనసులో నిరంతరం మెదిలే చిన్న చిన్న భావోద్వేగాలు, వాటిని కేవలం మన వ్యక్తిత్వంలోని భాగాలే అనుకుంటాం. కాని ఒకవేళ అవే మన శరీరంలోని లోతైన అసమతుల్యతకు మొదటి సంకేతాలైతే, మన శారీరక ఆరోగ్యానికి అసలైన తాళంచెవి మందుల డబ్బాలో కాకుండా మన మనసు మరియు జీవశక్తి యొక్క భాషను అర్థం చేసుకోవడంలో ఉందేమో? ఒక్కసారి ఆలోచించండి.